లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్య థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా ఓకే పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని ఎవరు అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు కూడా వెరీ ఎమోషనల్. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది, ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మీరు సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మీరు సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. It's just as a gesture to show that we are there to support you. And we've given rupees 25 lakhs to support them. That me future secure చేస్తాం, మీకు ఏమైనా కావాల్సి మేము ఉంటాం, accommodative గా ఉంటాం అని. At this hour also I didn't want to go disturb them. I want to give them some space. And కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత I would like to personally meet them. And వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది.